నాలా ఎవరు అనాథలు అవ్వకూడదని పిల్లలందరికీ సర్వీస్ చేస్తున్నాను. కానీ నాకు కూడా ప్రేమ, పిల్లలు, కుటుంబం కావాలనిపిస్తుంది కదా. ప్రసాద్ అసహించుకున్నా సహించాను, కార్తీక్ హీనంగా చూసినా భరించాను. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, అసలు నేను ఎవరికి నచ్చను. నేను అందంగా లేననే కదా. ప్రసాద్ అనేసి మాటలన్నా కూడా ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా వచ్చేశారు. అదేనండి మీ అందం. ఇంకా మీ మీద సెటైర్లు వేస్తుంటే నవ్వుతూ యాక్సెప్ట్ చేశారు. అదేనండి మీ అందం. అంటే నేను అందంగా ఉంటానా? చాలా ముద్దుగా ఉంటారు. మరి నాకు పెళ్ళెందుకు అవ్వట్లేదు చెప్పు. నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది. మీరు ఓకే అంటే నేను మాట్లాడతాను. మంచోడేనా? అందగాడా? అతను కూడా మీలాగే భరిస్తాడు, కానీ సమాధానం చెప్పడు. అబ్బాయి బాగున్నాడా అని కాదు, మనతో బాగా ఉంటాడు అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలి. నేను వాడిని పెళ్లి చేసుకుంటే కార్తీక్, ప్రసాద్ ఫీల్ అవుతారేమో. పాపం, మోసపోయారు. అవునండి, మీరిన్ని మాటలు చెప్తున్నారు, మీరెందుకు ప్రసాద్ని వదిలేశారు? వాడికి ప్రేమించడం తెలుసు, భరించడం తెలుసు, అలాగే కోపగించుకోవడం కూడా బాగా తెలుసు. स्वाति, कार्तिक is calling you. ఓకే. नीरजा, आपको भी. ఏంటి రమ్మన్నావు? హాయ్ గైస్, మనకి కొత్త సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేయాలి. ఉన్న ప్రాజెక్టులకే సరిగ్గా శాలరీ ఇవ్వట్లేదు, ఇంకో కొత్త ప్రాజెక్ట్. నీకు పెళ్ళిలో అయ్యాయి? ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి అయిందిలే. స్వాతి ప్రసాద్ వైఫ్ అని నీకు తెలీదా గాయత్రి? వీడున్న అవకాశాలన్నీ చెడదబ్బుతున్నాడు. మీకు వీడియో ఎలా నచ్చాయి? మా ముంబైలో అయితే పావ్ బాజీ వాడు కూడా ఇంకా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అయితే వాడినే చేసుకో. ప్లాట్ఫామ్ పక్కన పావు బాజీ, మురి మిక్చరు, మొంత మసాలే అమ్ముకుంది కానీ. స్వాతి గారు, అబ్బాయి పేరు డీటెయిల్స్ టుగెదర్ యాప్లో ఎంటర్ చేయండి. ఓకే. చూడకండి. కార్తీక్, నువ్వు కూడా ఎవరినో ఒకరిని సెర్చ్ చేసుకో, లేదంటే నువ్వే చీర కట్టుకుని అద్దంలో నిన్ను నువ్వే చూసుకుని మురిసిపోవాలి. రండి, ఇంకా నిలబడతారు. ఆడేంటి సార్ టీలో అంత సొగరేశాడు, తేనె పానకంలా ఉంది.